వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మనకు తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సార్ గారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్ నుంచి ఉన్నటువంటి సమాచారం చూసుకున్నట్టయితే ఈరోజు ఉన్నతాధికారులతో కలిసి ఉపాధ్యాయ పరీక్ష టెట్కి సంబంధించిన 2024 ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా మనకు వచ్చినటువంటి గవర్నమెంట్లో మంచి సువర్ణ అవకాశము. ఇక్కడ వచ్చేసి అర్హత 2024లో అర్హత సాధించలేకపోయిన దరఖాస్తుదారులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్టు సార్ చెప్పాడు. నెక్స్ట్ వన్ చెప్పేసి టెట్ 2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినారు సారు. ఇది మంచి అవకాశము. మనకు ఇది అఫీషియల్గా సీఎం ఆఫీస్ నుంచి వచ్చినటువంటిది. మనకు నెక్స్ట్ వేటి న్యూస్లు కూడా వచ్చింది, ఒకసారి చూడండి. మనకు ఇక్కడ వచ్చేసి టెట్ అర్హత సాధించిన వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. టెట్ అర్హత సాధించిన వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. అర్హత సాధించిన వారు డిఎస్సికి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు అని పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల టెట్ 2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకునింది. ఇవాళ టెట్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. మనకు ఇది చాలా లక్కీగా, మనకు చాలా అంటే చాలా అదృష్టము. దీనివల్ల మనకు ఒక 1000 రూపీస్ మిగులుతుంది. చేసుకున్న వాళ్ళు చేసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ఈరోజు అఫీషియల్గా ఇచ్చినటువంటి ఎంతమంది అప్లై చేసి ఎంతమంది క్వాలిఫై అయినారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంబంధించిన అఫీషియల్గా మనకు పత్రిక ప్రకటించినారు. టీజీ టెట్ 2000 నిర్వహణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15/3/2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీ టెట్ పరీక్షలకు సంబంధించి 25/5/2024 మరియు 2/6/2024 తేదీల్లో మధ్య 20 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆన్లైన్ మోడ్లో నిర్వహించబడ్డాయి. టీజీ టెట్ 2024 మొత్తం 2,86,384 మంది దరఖాస్తు చేసుకున్నారు. మనకు ఒక పేపర్ 1 7 సెషన్లు 8 భాషల్లో అంటే తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ మరియు బెంగాల్లో నిర్వహించబడింది. పేపర్ 2 13 సెషన్లో 7 భాషల్లో అంటే తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం మరియు సంస్కృతం, గణితం మరియు విజ్ఞాన శాస్త్రం లేదా సాంఖ్య శాస్త్ర విషయాల్లో నిపుణులు నిర్వహించబడింది. టీజీ టెట్ ఫలితాలను 12/6/2024 డౌన్లోడ్ చేసుకోవడానికి కింది నందు వెబ్సైట్లో ఉందని చెప్పేసి చెప్పినాడు. అర్హత మరియు సాధించిన వారికి అభ్యర్థుల వివరాలు అడుగుతున్నాడు. ఇక్కడ మనకు టోటల్గా వచ్చేసి 85,996 మంది హాజరైనారు. అర్హత సాధించిన వారు 57,725 మంది అర్హత సాధించినారు. అర్హత సాధించిన వారిలో పర్సెంటేజ్ చూసుకుంటే 67.213. ఇది పేపర్ 1 సంబంధించిన దాంట్లో. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు పేపర్ 2 వచ్చేసి చూద్దాం. గణితం మరియు విజ్ఞాన శాస్త్రం 79,138 హాజరైతే అర్హత సాధించిన వారు 29,601 37.4 అర్హత సాధించినారు. సాంఘిక శాస్త్రం వచ్చేసి మనకు 71,350 మంది రాసినారు. 21,860 మంది క్వాలిఫై అయినారు. ఇది వచ్చేసి 30.61% క్వాలిఫై అయినారు. మొత్తం 1,50,491 మందికి గాను 51,044 అని వచ్చేసి 447 మంది అర్హత సాధించినారు. దీంట్లో వీళ్ళ పర్సెంటేజ్ వచ్చేసి 34.1% యావరేజ్ తీస్తే వీళ్ళ పర్సెంటేజ్ క్వాలిఫై అయినారు. ఇది పేపర్ 2 వాళ్ళు చాలా తక్కువ మంది క్వాలిఫై అయినారు ఒక పేపరు అని చెప్పేసి మనకు అఫీషియల్గా ఇచ్చినారు. ఎనీవే, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు చాలా లక్కీగా ఒకసారి అప్లై చేసుకుంటే 1000 రూపాయలు టెట్ ఫీజు మనకు డిఎస్సి ఫీజు తగ్గించినారు. ఈసారి టెట్ క్వాలిఫై కావాలి, మళ్ళీ నెక్స్ట్ టెట్కి ఫీజు లేకుండా వాళ్ళకు రాసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి మంచి సువర్ణమైన అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అని చెప్పేసి ప్రతి మినిట్కి సంబంధించిన ప్రతి మినిట్ మనకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఏదైనా ఉంటేనే మనము ఛానల్స్లో అప్లోడ్ చేసి చెప్తాము. దాన్ని మీరు చూసుకోండి. మన ప్రతి మినిట్ మీకు అందరికీ అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్.